రైతు సోదరులకు నమస్తే అన్న. సో, మనం శుక్రవారం పచ్చిమిర్చి మొదటి కోతకు వస్తున్నామని చెప్పాం గదా! సో, ఇవాళైతే కోయట్లేదన్న. ఎందుకంటే మనకు మిర్చి కోసే కూలోళ్ళు రావట్లేదు. సో, ఎందుకంటే నిన్న వెళ్ళిన వాళ్ళ దగ్గర ఇంగా కోత అయిపోలేదంట. వాళ్ళ కొదవ ఉంది. ఈరోజు అది క్లియర్ చేసుకొని వెళ్ళండి. రేపు నుంచి ఎళ్ళండి అంటే వాళ్ళు రాలేదు. సరే అని చెప్పాము. కాబట్టి రేపు శనివారం రేపుకొస్తున్నాము. సో, చాలామంది వ్యాపారస్తులు ఫోను చేశారు కాయలు కావాలని. సో, చెప్పాము మనము. మనం పెట్టిన వీడియోలోనే చెప్పాము. అన్న మనకి ఎవరైతే రూ. 100 ఎక్కువ ఇస్తారో వాళ్ళకని చెప్పాము. సో, ఇద్దరు ముగ్గురైతే ఓకే అన్నారు. కానీ ఈరోజు కోయలేదని చెప్పాం గదా! సో, రేపుకొస్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది రైతులు నా నంబర్‌కి కాల్ చేసి అలాగే వాళ్ళ పైరును వాట్సాప్ పెట్టారు. అన్న మీ రకం చాలా బాగుంది. మీరు నాటిన రకం ఏంటి? ఏ మందులు కొడుతున్నారని చెప్పి చాలామంది రైతులు అడిగారు. సో, నేను నాటిన రకం వచ్చేసి డెనీవిలో ఆనంది 514 ఉన్నాయి ఇది. సో, ఇది కొత్త రకం. నాకు తెలిసి ఇది వచ్చి 2 ఇయర్స్ ఏమో అవుతుందనుకుంటా. ముందు సంవత్సరం మా ఊర్లో వేరే రైతులు నాటారు. సో, అది చూసి చాలా బాగుందని చెప్పేసి నేను కూడా నాటాను. చాలా బాగుంది. దీనికి తెగులు తక్కువుంటది. కోత కోత దశ వచ్చేసి 2 నెలల 20 రోజులకొస్తది నాది. చాలా బాగుంది. ఒకసారి కాయలు కూడా చూపిస్తా చూడండి. రైతులు పెట్టిన కొన్ని ఫోటోలు కూడా చూపిస్తా చూడండి. సో, వాళ్ళ పెట్టిన ఫోటోలు ఇలా ఉన్నాయి. మీది చూస్తే ఇలా ఉందన్న. ఎండాకాలమైనా కూడా చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేశారు తోట అంటున్నారు. ఆ మందులు కూడా నేను భూమిలోకి మాక్సిమం ఎక్కువ ఆర్గానికే ఎక్కించానన్న. సో, ఆర్గానిక్ ఎక్కించి ఏదో డ్రిప్ ప్యాకెట్లు 13,045 గానీ, 1261 గానీ, 0634 గానీ ఇవి వాడా గానీ లిక్విడ్ వరకు వస్తే మాత్రం నేను మాక్సిమం ఆర్గానిక్ ట్రై చేశాను. నేను తోట నాటిన ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నన్ను ఒక కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అన్న మా మందులు వాడండి. ఈ ఇయర్ చూడండి ఒకసారి అన్నారు. సో, అందుకని చెప్పి నేను నమ్మకంతో ఇంతకుముందు టమోటాకి వాడాను. మంచి రిజల్ట్ ఉంది. సో, దీనికి కూడా ఇప్పుడు అదే వాడాను. చాలా బాగా రిజల్ట్ ఉంది. ఆ మందులు కూడా ఏంటో చెప్తా వినండినా. సో, బయోఫిట్ కంపెనీ వాళ్ళయున్నాయి. ఇది చాలా మంది బయోఫిట్ అంటే దీంట్లో బయోఫిట్ అని ఉంది కదా! బయో అనుకుంటుంటారు. బయో అయితే కాదిది. ఈ మందులు నా మిర్చికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే 3 కోర్సు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ కోర్స్ ఉంటాయి. ఈ కోర్స్ వాడాను. దీంట్లో ఎన్‌పీకే ఉన్నాయి కదా! ఎన్‌పీకే. సో, ఈ ఫస్ట్ మనం మిర్చి స్టార్టింగ్ దశలో ఇది ఎక్కించినాము. దానికన్నా ముందు ఇది ఎక్కించినాం. ర్యాపప్ అని ఇది కుళ్ళు తెగులుకు, వేరు వ్యవస్థ బాగా వచ్చేదానికి దానికి ఈ ర్యాపప్ ఎక్కించినాం ఫస్టు. ఇది ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇవి ఎక్కించినాం ఎన్‌పీకేలు. ఎన్‌పీకేలు ఎక్కించిన తర్వాత మళ్ళీ స్టిమ్రిచ్, ఇవి సేతు అనేటివి చూడండి. సో, ఇక్కడే ఉన్నాయి అన్ని డబ్బాలన్నీ. మన తోటకు వాడేటివన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి చూపి ఒకసారి. సో, ఇవన్నీ డ్రిప్ వరకు వాడాము. నేను ఏ ఏ ఏ బ్రాండ్ మందు వాడినా కూడా దాంట్లోకి స్టిమ్రిచ్ అనేది మిక్స్ చేసిన. ఇది మనకు కొమ్మలు బాగా స్టిమ్ బాగా వచ్చేదానికి, బాగా లౌటన్ ఉండేదానికి, కాపు బాగా వచ్చేదానికి బాగా ఉపయోగపడుతుందన్న ఇది. సో, ఇది వాడాను నేను. ఇంతకుముందు పెట్టిన వీడియోలో వీటిని మీరు రెఫర్ చేయొద్దండి అన్న. అసలు ఏం రిజల్ట్ లేవు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారంటున్నారు. అన్న రైతు ఇబ్బంది పడే మందులు ఎప్పుడే గాని నేను ఏవి రెఫర్ చేయను. సో, అలాగే దీంట్లో పచ్చపురుగున్నా గూడా, లేపోతే పూతకు గానీ, ఇంకోటి దానికి కానీ కొన్ని వాడాను మళ్ళా వేరేటి. ఏది ఇప్పుడు పచ్చపురుగు ఉన్నదనుకో, పచ్చపురుగుకు వీటిలో ఏవి వర్క్ చేయవు. బ్రొఫ్రియా గానీ, బెనీవే గానీ, బెయిర్‌లో వయోగా గానీ, సో, ఇట్లా స్మాల్ గానీ కొన్ని పురుగు మందులు స్పెషల్‌గా వాడాము. అలాగే ఇంకా ఇంకో విషయానికొస్తే కంపెనీ మందులు బెయిరు, సింజంటా, అదామా, అలాగే పిఐ ఇలా కొన్ని కెమినోవా ఇట్లా మెయిన్ కంపెనీ మందులు మాత్రమే వాడాము స్ప్రేయింగ్‌కి పైన. మీరు నాటిన రకం యొక్క వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పారు. సో, సేల్స్ ఆఫీసర్ వాళ్ళ నెంబర్ ఇస్తాను. అనంతపూర్‌లో ఉంటాడు ఆయన. ఆయనకు ఒకసారి డిస్‌ప్లే పైన ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ మందుల యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మాక్సిమం అంత లెక్కల వాడుతున్నారు రైతులు. సో, మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. వీళ్ళది కూడా తీసుకోండి. సో, ఇంకా శనివారం ఎన్ని మూటలు అయితాయి అనేది శనివారం ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి. ప్రతి రైతును సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. కేవలం రైతులకు సూచనల కోసం మాత్రమే తీసాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. నేను మీ పులివెందుల హరి. జై రైతు బిడ్డ.